హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలు టమాటో కర్రీ చూపించబోతున్నాను. అన్నం, చపాతీ, పూరి వంటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఆలు పీసెస్ని తీసుకోండి. దానికి తగినన్ని వాటర్ వేసి ఇలా ఒక 70 to 80% కుక్ చేయండి. ఇలా ఉంటే సరిపోతుంది. వాటర్ అన్నీ వంపేసి స్మాషర్తో ఇలా స్మాష్ చేయండి. అక్కడక్కడ పీసెస్ ఉండేలా చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. గిన్నెని రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 నుంచి 3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి ఒకసారి ఫ్రై చేయండి. 3 నుంచి 4 కట్ చేసిన టమాటా ముక్కలు వేయండి. కొద్దిగా సాల్ట్ వేసి టమాటాలు మగ్గేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి. మూత తీసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్ల కారం వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి కొద్దిగా కసూరి మేతి తీసుకోండి. ఇలా కొంచెం క్రష్ చేసి వేయండి. ఈ కర్రీలోకి కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి మనం ఉడికించిన ఆలుని తీసుకోండి. ఆలుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. కలుపుతూ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా కలిపాక కవర్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా మూత తీసి గ్రేవీకి సరిపడన్ని వాటర్ తీసుకోండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు కలుపుకొని కవర్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక చివరిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, మన ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో కూడా లంచ్ బాక్స్లోకి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.